ఉన్నారు? బాగున్నా ఫ్రెండ్స్, మేమైతే బాగున్నాం. ఉదయం టిఫిన్ చేస్తున్నాము. జొన్న రొట్టె, గోరు చిక్కుడు, గోకరికాయ అంటారు మా సైడు. గోరు చిక్కుడుతో తింటున్నాం ఫ్రెండ్స్. అందరం స్కూల్లోకి రెడీ అయినాము. చేసుకుంటుండ్రు, రెడీ అయిండు. టిఫిన్ చేసి ఇక స్కూళ్ళలోకి వెళ్ళాలి. వాతావరణం అయితే ఎండ కొడుతుంది. ఈరోజు బైక్ పైన వెళ్తున్నాం. శ్రీధర్, వాన వస్తుందా? బైక్ పైన వెళ్తున్నాం కదా, మరి రావాలి. వస్తున్నట్టుగా అట్లా అప్పుడప్పుడు ప్రకృతి మాతో ఆడుకుంటారు ఫ్రెండ్స్. మేము కార్ తీసుకుపోయినప్పుడు వర్షం పడది, బైక్ తీసుకోకపోతే అప్పుడప్పుడు వర్షం వస్తుంది. చూడాలి ఈరోజు ఈవినింగ్ ఏమవుతుందో. ఇప్పుడైతే ఎండనే ఉంది. తినేసి ఇక స్కూల్లోకి బయలుదేరాలి ఫ్రెండ్స్. స్కూల్లో నుంచి ఇప్పుడే వచ్చినాము. టీ తాగుతున్నా. వచ్చేసరికి మా నవదీప్ అయితే బయట ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. అలా ఫ్రెండ్స్ వచ్చిండ్రు, బయట టైంపాస్ చేస్తుండ్రు. నన్ను చూసి గేమ్ తీయడానికి వచ్చింది ఫ్రెండ్స్. ఆరాధ్య ఫ్రెష్ అప్ అవుతుందా? తెల్లదు ఆరాధ్య ఫ్రెష్ అవుతున్నది. మా శరత్ అయితే ఇప్పుడైతే ఇంటికనే ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడిక్కడ బాగా తిరిగిండు ఫ్రెండ్స్ దగ్గరికి. ఇప్పుడైతే బయటికి వెళ్తలేదు ఎక్కువ. అప్పుడైతే నేను వస్తే కూడా భయపడే రాకుండే. నవదీప్ ఏం భయపడి వస్తుండే. రేపు శరత్ అయితే అసలు భయపడి కూడా రాకుండే ఫ్రెండ్స్. అక్కడిక్కడ తిరుగుతూనే ఉంటుండే. మా నవదీప్ గారు ఇప్పటికి కూడా భయపడుతుంది కదా అప్పుడప్పుడు. తాగి కొద్దిగా నేను వర్కుంది ఫ్రెండ్స్, కొంచెం టౌన్కి వెళ్దామని వెళ్ళి వస్తా. ఎలా తేడా అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పైన బిస్కెట్ తింటున్నాడు. చూడండి ఎట్లా తింటుంది, చూడండి ఒకసారి. కింద వెళ్ళకుండా తిను. నువ్వు బిస్కెట్లేనా? పైన బిస్కెట్ తినవా? ఇక ఇప్పుడే ఫైటింగ్ అయింది ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యలో. కొద్దిగా ఇస్తే ఇద్దరి మధ్యలో ఫైటింగ్ అయింది చిన్నగా. ఆమె కొద్దిగా ఇట్లా అంటే ఇతను పెద్ద అతను ఏమో అన్నాడంట, బాగా ఏడ్చింది. ఇప్పుడే మళ్ళీ కాంప్రమైజ్ చేసాం. కాంప్రమైజ్ చేసి ఒక తన కూర్చున్నారు. అన్న చెల్లెళ్ళకు ఫైటింగ్లు అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్. అక్క తమ్ముళ్ళకు, అన్న చెల్లెళ్ళకి అందరికీ అయితే ఫైటింగ్స్ అప్పుడప్పుడు. పెద్ద అయినా కూడా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. రాధ్య నేను ఇప్పుడు ఏమైపోతాను తెలుసా? నేను ఏమైపోతుంది తెలుసా? మళ్ళీ పోతున్నాను. అక్క వాళ్ళను ఇంటికాడ నుంచి అక్కడ మార్కెట్ చేయాల్సి ఉంది. కూరగాయలు లేవు కదా, కొన్ని కూరగాయలు. శరత్ చంద్ర ఏం చేస్తున్నారు? ఆరాధ్య పారిజాతం పూలు అయితే సూపర్ అయినాయి కదా అద్య. చెట్టు చాలా పెరిగింది. కొంచెం మీద కొంచెం కట్ చేయాలి. ఓమో చాలా పెద్దగా అయింది కదా. కొంచెం చాలా పెద్దగా అయింది. అంత పెద్దగా అయింది పారిజాతం. కానీ ఎంత బాగున్నాయి కదా పారిజాతము. స్మెల్ కూడా సూపర్ వస్తుంది. స్మెల్ కూడా సూపర్ వస్తాయి. పారిజాతం ఈ స్మెల్ సూపర్. అవు కింద కూడా మందారం కూడా బాగా అయినాయి ఇప్పుడు కదా.
అవు మందారం కూడా బాగా అయినాయి, సూపర్ అయినాయి. చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి. అవు ఇది ఇది మల్లెనే, జాజిమల్లె. జాజిమల్లె పూలు. అవు కానీ బాగుంటాయి కదా మా స్మెల్. అవు కానీ అయిపోతే ఇక మళ్ళీ మొగ్గలు ఉన్నాయి, ఎన్నిగానో మొగ్గలు ఉన్నాయి చూడు. అట్లుంటేనే బాగుంటాయి. అవు ఎవరికి రావా? పోదాం పని అక్కడ. ఈడ ఇంకో బొండు మల్లె, ఇవి మల్లెపూలల్లో దొడ్డు బొండు మల్లె, ఇవి కూడా బాగా అవుతాయి. కానీ ఈడ చూడండి కోతులు ఏం చేసినాయి అమ్మ. కోతులు మంచిగా ఉన్న ఉప్ప చెట్టుని ఇట్లా చేసినాయి. కోతులతోటి కూడా ఉన్నది, మనం బంద్ చేసినాం. అవ్వమ్మా జామకాయలు అయితే మంచిగా ఉన్నాయి పండ్లు. కొన్ని వానకు పురుగులు అవుతాయి. ఈ 2 మొక్కలు పెట్టాల్సి ఉంది ఇంకా. స్ట్రాబెర్రీ జామ ఇంకా ముద్దలు అయిపోయాయి, కానీ మళ్ళీ చిన్న పూత వస్తున్నట్టుంది. ఇక మొన్న అయిపోయింది అక్కడ. ఓకమ్మా అక్కడ ఏంది అటు ఓకు ఆద్య సంవత్సరాలు అయితే మళ్ళీ టూ మచ్ అవుతున్నాయి. టైం పడతాయి కానీ మొన్ననే అయిపోయినాయి కదా చిన్న. మళ్ళీ ఎంతనే మళ్ళీ అంత ఆనం పడుతుంది. అవు కూరగాయలు చూద్దాం. నీవు అట్లా ఉడకాకు ముందల అట్లా పోయిడు బంద్ చేసుకో. టమాటా చూడు, తొక్కకు అటు అట్రాకి కదా. టమాటా పూత వచ్చిందమ్ము. టమాటాలు బాగా అయింది, ఇగో చెట్టు పెద్దగా అవుతున్నాయి. ఈ టైంలో రేటు మంచిగా ఉన్నాయి, మస్తు రేటు ఉన్నాయి. అయితే బాగుంటుండే కదా. టమాటాదా అట్లానా? అది పీకేసిందేనా? నయం అతికింది. వీళ్ళు ఇచ్చి చెట్టు ఒక్కటే అవుతలేదా? ఇక్కడే ఉండండి మీరు రాకుని. వంకాయ బాగా అయినాయి, టమాటా మంచిగా అయినాయి, వంకాయ మంచిగా అయినాయి. ఇక్కడ క్యాబేజీ, ఇంకో వేరే వేరే వంకాయ, ఇవన్నీ మంచిగా అయినాయి. రాలేదు ఏంది పోతున్నది. నీవు పోతలేదు అన్నావు ఫస్ట్, కానీ ఇగో ఎండిపోతుంది. ఇగో స్లోగా, కానీ ఎక్కువ రోజులు రాకుండా ఉంటుంది అన్నట్టు. ఇది స్లోగా పోయి, అది ఇంకో రకమేమో అప్పుడే పోయి అప్పుడే వస్తుంది. స్లోగా పోయింది కానీ పోతున్నది. అంతా సీదు పెరిగింది. ఇంక గ్రేప్స్ ఇగో ఇక్కడ వస్తుంది. ఇదంతా తీసుకొని అక్కడ వేయాలి తీగ. ఇటు సైడ్ బయటికి పోతుంది కదా ఇదంతా. ఈ తీగ అంతా అక్కడ వేసేయాలి మనం పందిరి వేసిన సైడ్. ఇగో ఈ పందిరి మీద వేసేస్తే ఇదంతా మంచిగా పోతుంది అక్కడ. దానికి ప్లేస్ సరిపోక ఇదంతా ఇగో చెట్ల మీదకి అంతా పోయింది. అక్కడనే ఉండదు ఇగో. ఇగో ఈ చెట్ల మీదకి అంతా పోయింది. ఇదంతా తీసి అక్కడ వేసేయాలి. అవమ్మా మొత్తం మామిడికాయ చెట్టు మీద అంతా అయింది. ఇంకో ఇది అంతా కూడా ఇంత దూరం పోయింది. ఇవన్నీ తీసి అక్కడ వేసేద్దాం రేపు. ఇవన్నీ వేసేయాలి. గ్రేప్స్ అయితే ఇక్కడ మస్తు అయినాయి. అవమ్మా పామా అటు పోదాంపా. గ్రేప్స్ గుర్తులు చూడు ఎట్లా ఉన్నాయి అదే.
ఏం చేస్తున్నావు శరతు? కిందికి పడిపోయినాయి. చెట్ట కొంచెం పైకి కట్టాలి. కాయలకు మండ ఎరగేటట్టు. అవు కదా వాయబో, నిజంగా వెయిట్ చాలా ఎక్కువైంది కదా అది. అయ్యో నిజంగా ఇగో ఇంతగానో వెయిట్ చూడండి. వాయబో నిజంగా సపోర్ట్ కావాలి దీనికి. మన సపోర్టా ఎందుకన్నా అంటే మనం రోజు పట్టుకుందాం వచ్చని ఈ రేటుకే దొరికినాయి కదా నిజంగా. ఇగో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇగో ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయి మొత్తం. ఇగో కిలో ఎక్కడ 4-5 కిలోలు ఉన్నాయి ఇవి. అందుకే ఇంతగానో వంగింది ఈ ఒక్క దానికి. మళ్ళీ అక్కడ ఉన్నాయి అందుకే ఇంకా చిన్న చిన్న ఉన్నాయి. కొంచెం సపోర్ట్ కట్టాల్సి వచ్చేటట్టుంది దానికి. ఇట్లా అండి ఇంకా చెట్టు ఎక్కడ ఉంటుంది, అవు అక్కడ వంగుతుంది, ఇక్కడ వంగుతుంది. లిచ్చి చెట్టు ఒక్కటి అవుతలేదు కానీ అయితే ఇది ఇంకా కాయ కాలేదు కదా దీనికి. ఇది పూత కూడా ఇంకా రాలేదు బయటికి, ఉన్నట్టుంది లోపల, ఇంకా బయటికి రాలేదు, వస్తుండొచ్చు. దుంకి ఖరాబ్ చేస్తున్నాయి. ఇది ఎర్రది అన్నట్టు, అరటి ఎరుపు రకం ఉంటుంది చూడు అది. అవేం మన తెల్లయి, అవి మిగతాయి గ్రీన్ కలర్. ఇవన్నీ ఏమో మామూలు మన రకము, అది ఒకటి అది తెచ్చిపెట్టింది. చిన్న అయినా కానీ ఇంకా పనులు కాలేవు కదా. అవు ఎందుకు వర్షాలు ఎక్కువ కొట్టినా అనుకున్నా పెద్దగా అయినాయి. అవు అటు అవు చిన్న పూత. ఇలా వర్షాలు ఎక్కువ కొట్టి కొంచెం ఆగింది, స్టక్ అయింది ఇది. అవు మునగ చెట్టు కట్ చేసినాక మళ్ళీ మంచిగా అయింది కదా, మళ్ళీ పూత వచ్చింది. కట్ చేసినాక మళ్ళీ పూత వచ్చింది. ఏడా మాడిపోతుంది. అవు 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 కొమ్మ కొద్దిగా తగ్గుతుంది. మొన్న పెట్టిన చెట్టు మంచిగా అతికింది చూడు, ఇగో మంచిగా అతికింది. మొన్న పెట్టిందే మనము, ఈ వర్షాలకు మంచిగా అయింది. కాయలు ఎక్కువ లేవు, పోతలేవు. రాండి రండి, ఇక వెళ్దాం రండి. గడ్డి బంద అయితే మంచిగానే పని చేసింది, మాడిపోలేదు అనుకున్నాం కానీ మాడిపోయింది. ఏది అవు మంచిగా అయింది ఆ చెట్టు కూడా, చూద్దాం. అవు చూద్దాం, పెద్ద అయినాక చూద్దాం రండి. చూడండి పేరెంట్స్, ఇక్కడ ఒక పక్షి జామకాయ తింటుంది. చిన్న పక్షి జామకాయలు తింటూ ఉన్నది. ఈడ ఇంకో పెద్ద మనిషి ఏమో చెట్టును కడుతున్నాడు, చెట్టు నిలబెడుతున్నాడు. అట్లా ఉంటుందా ఫ్రెండ్స్? ఉంటుందా అట్లా నిలబెడితే? వైటనే ఉన్నాయి, ఆ కోతులు అవి ఒకటి అట్లా చేస్తున్నాయి. రా లోపలికి వదా. వాతావరణం ఇంతకుముందు మళ్ళీ వర్షం వచ్చేటట్టు అయ్యా కానీ మళ్ళీ ఇప్పుడు పోయింది. వర్షం ఏమి వచ్చేటట్లేదు. అవు జామకాయ ఈ కొమ్మ అయితే కిందికి ఉండే మొన్నటి వరకు, ఆదద్దెక్క అందేటట్టుండే. ఇప్పుడు మళ్ళీ పైకి పోయినాయి, కాయలు అయిపోయినాయి కదా. ఇప్పుడు అంతలేదు కదా. ఎగురు చూద్దాం, ఎగురు అందుతుందా? ఇంతకుముందు అందుతుండే ఈజీగా, కాయలు ఉన్నప్పుడు అప్పుడు కిందికి అందుతుండే. ఇప్పుడు అందుతున్నదా? అందది మళ్ళీ పైకి పోయింది. అవు అది చాలా సంవత్సరాలు అయ్యాకానీ అది పెరుగుతలేదు. భూమిలో బుడ్డంలా కట్టెను ఉంది అది.
కొంచెం పెద్దగా అయినట్టు అనిపిస్తుంది. మామిడి చెట్లు అయితే బాగానే పెద్ద అవుతున్నాయి కదా. బాబాయ్ చూడు ఇగో దీంట్లోకి వెళ్ళి ఎంత మంచి అవు ఈడ పెట్టినట్టు. అవు గడ్డ కానీ అక్కడ ఓపెన్ ఉన్న సైడ్ పోతలేదు మళ్ళీ. అక్కడ సైడ్ ఖాళీ ప్లేస్ ఉంది కదా, అంతా వచ్చు కదా, బండల కింద పోతుంది. మళ్ళీ కనుక ఆ? అది నేను చిన్నగానే బాపు దాంట్లో ఉమ్. ఉంచితే కొంచెం కొంచెం ఇట్లా వస్తున్నాయి దాంట్లో దాని కొంచెం బయట అక్కడ ఎవరు ఇల్లు కాడ అప్పుడు వస్తున్నది అది కటింగ్ ఇల్లు కోసమేమో. కొట్టేస్తూ మళ్ళీ పెరుగుతుంది. అది తీసేయాలమ్మా, అది కాయలు మంచి కాయ, అది తీసేయాలి. అది మళ్ళీ వచ్చింది అది అయితే కానీ ఇట్లా పగిలిపోతాయి కదా. ఇట్లా చిన్నగా ఉంటాయి అవి కావు ఇక కావు పగిలిపోయినట్టు పగిలి ఇట్లా పర్యవాసినట్టు అవు పదేవాసి పగిలిపోతుంది. కోతులు తప్ప మన మొక్కకాయ కూడా తిండి అవు చెట్టు ఒక్క కాయలోనే ఇలా ఉమ్. అప్పుడు తిన్నామంటే ఒక్కొక్కటి ఒక్క తిన్నాం అది కచ్చికాయ ఉన్నప్పుడు తిన్నాం. అవు వెళ్దాం దాని లోపలికి. మీ అమ్మ ఏదో వంట చేస్తున్నట్టుంది, మిక్సీ సౌండ్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇక నైట్ అయింది, డిన్నర్ అయితే చేస్తున్నాం. కొంచెం జొన్న పెట్టుండే తింటున్నా నేను. ఉల్లిగడ్డ చట్నీ ఫ్రెండ్స్ నైట్కు చాలా బాగుంటుంది. అప్పుడు రోట్లలో చేసుకునే వాళ్ళం కదా, ఇప్పుడేమో మిక్సీలకి వచ్చినాం. రోటీ అయితే కొంచెం సూపర్ ఉంటుంది. మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు బాగా చేసేవాళ్ళు ఎక్కువ. ఇది కొన్ని రోజులు మిక్సీ సతాయించింది. నేను కూడా రోట్లోనే నోద్దాం అనుకున్నా. ఫైనల్ గా మళ్ళీ అది వైర్ కాడ సాస్ చేస్తే వచ్చింది. రోటీ పచ్చడి ఇంకా బాగుంటుంది. మా అమ్మ నేను నెక్స్ట్ డే కూడా తింటుంది, డ్యామేజ్ కాదు కదా, ఇప్పుడు తినే కంటే మళ్ళీ బాగా ఇంకా టేస్ట్ ఉంటుంది అని నెక్స్ట్ డే కూడా తినేవాళ్ళు, డ్యామేజ్ కాదు కదా. ఇక్కడ నన్ను వెళ్ళేటప్పుడు కూడా 2 రొట్టెలు చేసుకొని తీసుకొని పోయేవాళ్ళు. మేము కూడా నోన్ టైంలో ఇట్లా వేరే ఊరికి వెళ్తే ఇప్పటిలాగా కాదుగా, ఎంత రొట్టెలు ఇవి ఉంటుండే. మామిడికాయ కాలము లేకపోతే చట్నీలు పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడేమో ఖరాబ్ కాదా. ఇప్పుడేమో ఎక్కడ పోయినా హోటల్లో తింటామని ఏం తీసుకోకుండా అవుతున్నాం. కానీ అప్పట్లో అన్నీ ఎంతనే ఉంటుండే, టెన్షన్ వేసుకొని ఉంటుండే. ఏదైనా నీళ్ళు కూర్చొని తినేవాళ్ళం. ఇప్పుడు మన పూజలనే కూడా అట్లా చేసేవాళ్ళం. అప్పట్లో కొన్ని ఊళ్ళగా చెప్తే అట్లా చేసుకుని వెళ్ళేవాళ్ళం. కొన్ని గడ్డల పొడి అలా వేసుకొని రొట్టెలు ఎక్కువ చేసుకొని 2 రోజుల వరకు కూడా ఏమీ కాలం ఎక్కువ ఉంటుండే. కానీ అప్పటి వాళ్ళది అందుకే వాళ్ళు హెల్తీ ఉన్నారు. ఎక్కువ తింటున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది సంచులు ఎక్కువ, పిండిలు కొంతమంది వ్యక్తులు సంచులు పిండి పట్టించుకోబోతారు. వాళ్ళు అందుకే అంత స్ట్రాంగ్ ఉంటారు. ఎవరో ఇట్లా చేస్తారు, స్ట్రాంగ్ అనేది ఉంటారు శక్తిగా. అందుకే మొత్తం వాళ్ళు కిందికాడ కొత్త కాఫే సంచుపై వేసుకుంటా ఒక 20-25 కిలోలు ఒకేసారి వేసుకోబోతారు. వాళ్ళు మనం అన్నం తిన్నట్టే వాళ్ళు ఎక్కువ రొట్టె తినేటట్టు. వాళ్ళు అందుకే స్టాండర్డ్ ఉంటారు. లేబర్ పని చేస్తారు, అన్ని ఆడవాళ్ళు అన్నీ చేస్తారు. ఇంట్లో కూడా మంచిగా తింటారు. మళ్ళీ పని చేస్తారు, మంచిగా తింటారు. మిగతా వాళ్ళకి కొంతమంది పని చేయనిచ్చారైతే మీకు చేయాలి. ఆడది చూడండి ఫ్రెండ్స్ ఎలా తయారైందో. ఇందాక కొన్ని వీడియోలు చేసింది, అందుకోసం మీరు ఆ గెటప్ ఈ గెటప్ వీడియోలు రేపు వస్తాయి. అదే తెలుస్తుంది. అదే వస్తాయి. చూడండి, ఒక నిమిషాలు వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో రేపే వస్తాయి కదా. చూడండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. సూపర్ చేసింది మా ఆరాధ్య అయితే. అందుకోసం గెటప్ ఆరాధ్య డాన్స్ అయితే పర్ఫెక్ట్ అవుతుంది. ఆరాధ్య చాలా బాగా చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ వీడియో, ఆ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి. ఈరోజు అయితే నాకు గడిచిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ మరి.